అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ మాసం 14వ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, కుజదోష సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు రెమెడీస్ చెప్పబడిన చేతబడి, చిల్లంగి, బాణమతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు మరియు ఆరా బూస్టర్ ద్వారా జన మరియు ధనాకర్షణ చేసేదారు. మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఈ యొక్క రాశి వ్యక్తులు ఆర్థికంగా ఎదుగుతారు, దైవబలం కాపాడుతుంది, ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు, సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది, కాలం అన్ని విధాలా సహకరిస్తుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు, మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు, మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది, అదేవిధంగా అదృష్టం వరిస్తుంది, మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు, ఆత్మీయుల సలహాలు పాటిస్తారు, అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు, ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన అదేవిధంగా వివాదాలకు తావివ్వవద్దు, అవగాహనతో సమస్యలు క్రమంగా తొలగిన ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది, ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది, మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి, అధికారుల సహకారం ఏర్పడుతుంది, ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం, అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు, మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి, మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు, రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు, ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు, అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు, ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు, మాట విలువను కాపాడుకుంటారు, శ్రమ తగ్గుతుంది, అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన విజయసిద్ధి ఏర్పడుతుంది, గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు, ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు, ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం, దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు, ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం, ఆనందంగా పనిచేసే సమయం ఇది, పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పక విజయం సిద్ధిస్తుంది, అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఏర్పడిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది, కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు, వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది, చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది, ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి, చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు, ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు, ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు, చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది, జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు, విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు, అదేవిధంగా సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు, బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు, మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు, ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు, ఆటంకాలను అధిగమిస్తారు, మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు, చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది, సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి, బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలు తొలగున ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు, ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు, ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు, నూతన
పద్ధతులను అవలంబిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గొప్ప పనులు చేపడతారు. మీరు అనుకున్నది ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.